నిజామాబాద్ జిల్లాకు చెందిన శాసనమండలి సభ్యుడు డాక్టర్ భూపతి రెడ్డిని టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని జిల్లా నాయకులు సామూహిక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్లో ప్రత్యేకంగా సమావేశమై ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తీర్మానించి పార్టీ అధిష్టానానికి సిఫార్సు చేశారు. ఈ నిర్ణయం ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర పెండింగ్లో ఉంది. మరో అరగంటలో ఎమ్మెల్సీ భూపతి రెడ్డి సస్పెండ్ అవుతారని ప్రచారం జరగ్గా 20 రోజులవుతున్నా పార్టీ అధిష్టానం నుంచి స్పందన లేదు. భూపతి రెడ్డి సస్పెండ్ పై ఈ సస్పెన్స్ ఏమిటి? ఒక రోజంతా హడావిడి చేసిన నేతలు ఎందుకు చల్లబడ్డారు? అసలు ఆ ఎమ్మెల్సీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా చేయరా? టీఆర్ఎస్ శ్రేణుల్లో హాట్ చర్చ సాగుతున్న ఎమ్మెల్సీ భూపతి రెడ్డి ఎపిసోడ్ పై ఇంట్రెస్టింగ్ ఇన్సైట్ స్టోరీ మీకోసం. నిజామాబాద్ జిల్లాకు చెందిన డాక్టర్ భూపతి రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి గులాబీ జెండా మోస్తున్నారు. 2014 ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ టికెట్ ఆశించారు. చివరి క్షణాల్లో అధినేత కేసీఆర్ ఆయనను తప్పించి ఆ టికెట్ బాజిరెడ్డి గోవర్ధన్ కు అందజేశారు. గోవర్ధన్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకురావాలని టికెట్ త్యాగం చేసినందుకు ఫలితంగా ఎమ్మెల్సీ ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కోటాలో డాక్టర్ భూపతి రెడ్డిని ఎమ్మెల్సీ చేశారు. ఆ వెంటనే మొదలైంది ఇరువురు నేతల మధ్య పొలిటికల్ వార్. ఎమ్మెల్సీ వర్సెస్ ఎమ్మెల్యే పోరాటం క్రమంగా పెరుగుతూ వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలసీ ప్రకారం ఏ నియోజకవర్గానికి ఆ ఎమ్మెల్యేనే సుప్రీం. ఇతర ప్రజాప్రతినిధులు ఏ స్థాయి వారైనా అక్కడి ఎమ్మెల్యే పర్మిషన్ లేకుండా ఆ నియోజకవర్గ వ్యవహారాల్లో తలదూర్చకూడదని సిద్ధాంతంగా పెట్టుకున్నారు. చివరికి మంత్రులైనా సరే సదరు ఎమ్మెల్యే ఓకే అంటే తప్ప ఆ నియోజకవర్గంలో కాలు పెట్టలేని పరిస్థితి కొనసాగుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నీ తానే అయి ముందుకు సాగుతున్నారు. అయితే ఇది తన నియోజకవర్గమని, తాను కూడా సభలు, సమావేశాలు, ప్రారంభోత్సవాలు జరుపుకుంటానని ఎమ్మెల్సీ భూపతి రెడ్డి మొండికేశారు. డిచ్పల్లి, జక్రన్పల్లి, నిజామాబాద్ మండలాల పరిధిలో పలు కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అధికారిక పర్యటనలు చేశారు. వీటికి సంబంధించి ఎమ్మెల్యే గోవర్ధన్ ను ఆహ్వానించకపోగా కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. దీంతో ఎమ్మెల్యే అగ్గి మీద గుగ్గిలమయ్యారు. నా నియోజకవర్గంలో నీకేం పనంటూ ఎమ్మెల్సీపై ఫైర్ అయ్యారు. చివరికి శిలాపలకాలపై పేర్లు, ఫ్లెక్సీలలో ఫోటోల కోసం కూడా గొడవ పడే పరిస్థితి ఏర్పడింది. దీని ఫలితంగానే నిజామాబాద్ మండలం కాలూరులో స్వయానా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఘర్షణ పడ్డారు. ఫ్లెక్సీల్లో ఎమ్మెల్సీ ఫోటో వేయలేదని ఆయన అనుచరులు గొడవకు దిగడంతో ఈ ఇద్దరు నేతలు నోరు పారేసుకోవడమే కాదు, చేయి కూడా చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత అనేక సభలు, సమావేశాల్లో నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో సవాళ్లు విసురుకున్నారు. తరచూ గొడవ పడుతున్న ఎమ్మెల్యే గోవర్ధన్, ఎమ్మెల్సీ భూపతి రెడ్డితో నిజామాబాద్ ఎంపీ కవిత, జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పలుమార్లు చర్చించారు. ఇద్దరితో మాట్లాడి సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. ఫలితం లేకపోవడంతో విషయం ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరకు వెళ్ళింది. ఎమ్మెల్సీ భూపతి రెడ్డి ఓవర్ స్పీడ్తో వెళ్తున్నారని కేసీఆర్ మందలించారు. ఆయనకు మాటిచ్చినట్లే ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చాం, ఇంకేం కావాలని గొడవ చేస్తున్నారంటూ ఆగ్రహించారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశంలో భూపతి రెడ్డి తీరును సభాముఖంగా వేలెత్తి చూపారు. పార్టీలో గొడవలుండొద్దని, అందరితో కలిసిపోవాలని సూచించారు. అయినా పద్ధతి మార్చుకోకపోవడంతో ఎమ్మెల్సీ భూపతి రెడ్డిని టార్గెట్ చేశారు. పదే పదే వివాదాలు సృష్టిస్తూ పార్టీ పరువును రచ్చకెచ్చడంతో అధినేతలు సీరియస్గా స్పందించారు. ఎమ్మెల్సీ భూపతి రెడ్డి విషయంలో ఏదో ఒక పరిష్కారం చూపాలని నిజామాబాద్ జిల్లా నేతలకు సూచించారు. దీంతో ఇటీవల హైదరాబాద్లో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లో ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అందరూ కలిసి ఎమ్మెల్యే గోవర్ధన్ కు అండగా నిలిచారు. ఆయనను రాజకీయంగా, పాలనాపరంగా ఇబ్బంది పెడుతోన్న ఎమ్మెల్సీ భూపతి రెడ్డిని టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని తీర్మానించారు. ఆ వెంటనే పార్టీ అధిష్టానానికి సిఫార్సు చేస్తూ ఓ లేఖ పంపారు. ఇది జరిగి 20 రోజులు దాటినా సీఎం కేసీఆర్ నుంచి స్పందన లేదు. ప్రస్తుతం దీనిపై వివిధ రకాల చర్చలు సాగుతున్నాయి. అధికార పక్షానికి చెందిన ఓ శాసనమండలి సభ్యుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం చరిత్రలోనే లేదు. ఎమ్మెల్సీ భూపతి రెడ్డిపై అలాంటి చర్య తీసుకుంటే అది రాష్ట్ర స్థాయిలో కదలికలు తెచ్చే అవకాశం ఉంది. పైగా ఈ నిర్ణయం భూపతి రెడ్డికి రాజకీయ లబ్ధి చేకూర్చే అవకాశం ఉందని, దీని ద్వారా ఆయన పార్టీ శ్రేణుల్లో, ప్రజల్లో సానుభూతి పెంచుకోవచ్చని నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదించాయట. రాబోయే ఎన్నికల్లో ఇది పార్టీపై ప్రభావం చూపించొచ్చని ఆ వర్గాలు వివరించాయట. తామొకటి తలిస్తే ఫలితం మరోలా ఉంటుందని సమాచారం రావడంతో టీఆర్ఎస్ అధినేతలు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు సస్పెండ్ చేయకపోయినా సమయం, సందర్భాన్ని బట్టి పార్టీ పరంగా చర్య తీసుకునే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ సస్పెండ్ చేసినా చేయకపోయినా
భూపతి రెడ్డిని మాత్రం జిల్లా నాయకత్వం దూరంగా పెట్టినట్లే. ఈ మేరకు సామూహిక నిర్ణయం ప్రకటించడంతో ఆయన ఇకపై టీఆర్ఎస్లో కొనసాగే పరిస్థితి కనిపించడం లేదు. ఈ వ్యవహారమంతా పొమ్మనలేక పొగపెట్టినట్లుగా ఉందని, సస్పెన్షన్ డ్రామాతో గులాబీ నేతలు అనుకున్నది సాధించారని విపక్షాలు గుసగుసలాడుతున్నాయి.